బేబీ ఏం చేస్తున్నావు? ఖాళీ. నా కోసం ఏమన్నా కుక్ చేస్తావా? ఏం కుక్ చేయాలా? నా కోసం బిర్యానీ చేయవా? ఇప్పుడా? బిర్యానీ? యా. ఆర్ యూ సీరియస్? చలో పోం తెచ్చుకుందాం చికెన్. డన్. అడక్కడక్క అడిగిన ఒక బిర్యానీ చికెన్ తెచ్చినా కదా, ఇప్పుడు ఎట్ట చేయాలో నీకు చూపిస్తాను. నెక్స్ట్ టైం నువ్వే చేయాలి బేబీ. ఓకే షూరా? నీకు కొలతలతో సహా చెప్తా, కావాలంటే నువ్వు చూసుకో. ఈ వీడియోని మళ్ళీ రిపీటెడ్ చూసుకో, సరేనా? దా బేబ్, కారం వేసుకుంటున్నా ఫస్ట్. 2 3 3.5 వేసుకున్నా. మన కారం జర అంతంత ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ అదొక 2. స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నా, కొన్ని యాడ్ చేస్తున్నా ఇందులో, తర్వాత దాంట్లో వేయచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, పుదీనా కొత్తిమీర కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటున్నా. సో నెక్స్ట్ అల్లం పేస్ట్, నువ్వు చేసినా అక్కడ బిర్యానీ? నో. పసుపు లైట్గా. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఉన్నాయి, అవి తర్వాత వేద్దాం మళ్ళా. ఒకటి లెమన్ పిండుతున్నాం. నిమ్మకాయ అంటాం మనం, నిమ్మకాయ. లెమన్స్కి చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ మొత్తం కట్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్ అనేది పచ్చి వాసన వస్తుంది లెమన్. నాకు అది నచ్చదు, ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఇందాక నేను ఫ్రైడ్ ఆనియన్స్కి వాడిన ఆయిల్ కదా, ఈ ఆయిల్ని దీంట్లో వాడుతున్నా. ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీంట్లో, ఒక 3 స్పూన్స్ అట్లా వేస్తా. ఇప్పుడు నేను చాలా వరకు అన్నీ వేసిన. సో మ్యారినేట్ చేస్తాను. పెరుగు మసాలాస్ అవి నెక్స్ట్ మ్యారినేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకటేసారి వేస్తే కలవదు సరిగ్గా, ముక్కకు పట్టదు. స్మెల్ సూపర్ వస్తుంది తెలుసా. ఇప్పుడు కారం అవి వేసుకున్నాం బాగానే. ఇప్పుడు మసాలాలు వేసి పెరుగు వేసి కలుపుతా. ఇది బిర్యానీ మసాలా. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ అవుతాయి, ఇవి సపరేట్గా దొరుకుతాయి, నేను అదే వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా లైట్గా ఏం కాదు, గట్టిగానే ఇద్దాం, ఎందుకంటే స్పైసీనెస్ వస్తుంది అందులో నుంచి మంచిగా. సో కొంచెం ధనియా పౌడర్. అండ్ ఇప్పుడు పెరుగు వేస్తున్నాం. స్మెల్ ఎట్లా వస్తుంది? బాగుంది కదా. అది వెయిట్ చేయాలి అయిందాక. ఎంత టైం పట్టిద్ది? ఇది ఒక 1 అవర్ సేపు అట్లా పక్కకు పెట్టేసి 1.5 అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఒక ఎక్కిస్తే అయిపోతుంది. రైస్ వేసి పైన వేసి దమ్ము పెడితే అయిపోయినట్టే. ఒక 2 అవర్స్ పడుతుంది అనుకో అప్రాక్సిమేట్. సో రైస్ నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టుకున్నాక మనం ఇప్పుడు వీటిని బాయిల్ చేయడానికి ఆ వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఈ గిన్నెలో వేస్తున్నా. సో దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తుందా. ఈ వాటర్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాము, ఎందుకంటే బియ్యం జర మంచిగా అవుతుంది అది వేస్తే. సో నెక్స్ట్
ఈ బగారా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇందులో వేస్తున్నాను. ఇందులో చాలా తక్కువ వేసాను. షాజీరా, లవంగాలు, మిరియాలు, ఇంకా స్టార్ అవన్నీ వేసిన. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి అన్నంకి. 2, 3, 3.5 అట్లా వేస్తున్నాం. సో ఇవి మొత్తం మరిగినాక లైటింగ్గా ఇప్పుడు నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ వస్తుంది. లెమన్ వాటర్ మళ్ళీ తీసేస్తాం ఎట్లయినా రైస్తో పాటు తీసేసేటప్పుడు. అవి మంచిగా మరగాలి. ఎసరు వచ్చినాక దీంట్లో వేసి 70% కుక్ అవ్వగానే దమ్ము పెట్టేస్తే సెట్ అయిపోతుంది బిర్యానీ. 1 అవర్లో బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు చెప్తా 1 అవర్లో అయిపోతుంది. మసులుతున్నాయి వాటర్ కాలుతున్నాయి బాగా. రైస్ వేసినాం కదా, సో ఇది హార్డ్లీ ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోద్ది. సో ఒక 70 to 80% కుక్ కావాలి. సో ఈ కుక్ అయిన దాన్ని ఒక 2 లేయర్స్లో దమ్ము పెడితే సెట్ అయిపోయినట్టు ఇంకా. సో ఆ దమ్కి రెడీ చేద్దాం మనం ఇప్పుడు. 80% వరకు కుక్ అయింది. సో ఇప్పుడు నేను దమ్ పెడుతున్నా చూడు. దమ్మింగ్ అనేది 2 లేయర్స్ వేస్తున్నాను నేను. ఫస్ట్ ఇట్లా వేసి వేడి ఉంది కదా, సో ఇది ఆఫ్ చేసేసుకున్నాం ఫస్ట్. సో ఇది దీనికి చుట్టూ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఇప్పుడు నెయ్యి వేస్తాను నేను. సో నెయ్యి ఎడ్జెస్లో వేసినాం అనుకో ఇట్లా, అది కిందికి మంచిగా వెళ్తుంది. నేను ఇప్పుడు కలరు గిల్లరు ఏమి వేస్తలేను, అది బాగోదు. కలరు అంత మనము హోమ్ స్టైల్ది కుక్ చేస్తున్నాం కాబట్టి వేయకుండా ఏం కాదు, అంతే. ఈ సెకండ్ లేయర్కి కూడా సేమ్ ప్రాసెస్. కొత్తిమీర, పుదీనా, లెమను, నెయ్యి. నేను సిల్వర్ ఫైల్ తోటి క్లోజ్ చేసేస్తున్నాను మొత్తం. ఇప్పుడు ఆ పిండి అవన్నీ పెట్టుకుంటే వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే అది మూత సరిగ్గా, ఇది బిర్యానీ మూతనే కాబట్టి ఆవిరి అనేది బయటికి వెళ్ళని ఇది ఎట్లయినా. ఇప్పుడు అది ఎంత టైం పట్టిద్ది? ఇదా 40 మినిట్స్లో అయిపోతుంది. అంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాం, ఒక 20 మినిట్స్ సిమ్లో పెడతాం. సో ఇంకా అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బట్ అవగానే ఏమంటే తీయొద్దు, ఒక 10 నిమిషాలు అట్లా ఆగాలి కదా. టోటల్గా ఒక 30 to 40 మినిట్స్ అనుకో. అంటే ఇప్పుడు మనం గంట సేపు ఆగాలా? తప్పదే మరి. సో టైం కౌంట్ చేయొచ్చు, 10 మినిట్స్. సో దీని మీద ఎట్లా పెడతానో చూడు. ఇప్పుడు ఒక ట్రిక్ ఉంటుంది. ఏదైనా ఒక బౌల్ ఉందా, దీన్ని కవర్ చేయాలి. సో దీని మీద ఏమన్నా హెవీ ఐటమ్ పెడితే సరిపోతుంది. సెట్ అయిపోయింది. గట్టి ఉంది, ఏడి కదలేదు. చలో అయిపోయింది. అయిందంట. మస్తు కాలుతుంది.
అబ్బా ఏమైంది? చూపి. అబ్బా బేబ్ మంచిగా అయిందా? సూపర్ ఉంది. నీకు ఇష్టమైన లెగ్ పీస్ చూడు. చూడు. అబ్బా ఎక్కడ పెడితే అక్కడ లెగ్ పీస్ వస్తుందిగా. డన్ అయ్యిగా. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. స్పైసెస్ అన్నీ సరిపోయినాయా? స్పైసీ ఉంది బాగా. స్పైసెస్ అన్నీ సరిపోయినాయి కదా, బాగున్నాయి. ఓవర్ స్పైసా? లేదు, మంచిగా ఉంది. తినేంత స్పైసీ ఉంది. దమ్ బిర్యానీ ఏం లేదు, ఎప్పుడు హైదరాబాద్లో సేమ్ అంతే ఉంది. బాగుంది. ప్లేట్లు లేక లిటరల్గా బిర్యానీ షాప్ బెటర్. బాలే నిజంగా చెప్పే. మస్తు ముక్క కూడా మస్తు ఉడికింది, మంచిగా ఉంది. ఇట్లా ఇంకా అది ఇంకా చాలా ఇక